హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి పైల్స్, ఫిషర్, ఫిస్టులా, కాన్స్టిట్యూషన్ ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు మార్నింగ్ టైంలో ఎన్ని గంటలకు లేవాలి, ఓకేనా? ఎందుకంటే ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి, ఇంకా బాడీకి ఎక్సర్సైజ్ లేదంటే వాకింగ్ చేయాలి, ఇంకా మంచి ఫైబర్ ఉన్న కంటెంట్ తినాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ టైం కావాలి. ఆ టైం ఎలా దొరుకుతుంది? మీరు మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీగా లేచారంటే మీకు ఆ టైం అనేది ఉంటుందన్నమాట. మీరు ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయడానికి, లేదంటే మీరు ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయలేరు, ఓకేనా? కాబట్టి నా బెస్ట్ సజెషన్ వచ్చి మీ అందరికి, మీకు డ్యూటీ టైమింగ్స్ బట్టి, అంటే మీరు మార్నింగ్ 8కి డ్యూటీకి వెళ్ళాలనుకోండి, మీరు ఒక 2 hours బిఫోర్ లేవాలి. అంటే 6 కంతా మీరు లేచేయాలన్నమాట. లేచేసి మంచిగా బ్రష్ చేసుకొని 4 to 5 గ్లాస్ వాటర్ తాగి కొంచెం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. తర్వాత మీ స్టమక్ అనేది క్లీన్ అవుతుంది, ఎందుకంటే వాటర్ వలన స్టమక్ లో ప్రెషర్ పెరిగి మీ స్టమక్ అయితే క్లీన్ అవుతుంది. తర్వాత ఆల్రెడీ నేను ఈ పైల్స్ కి, ఫిస్టులా, కాన్స్టిట్యూషన్ అన్నిటికీ కూడా నేను ట్రీట్మెంట్ చెప్పున్నా ముందు వీడియోస్ లో. ఆ ట్రీట్మెంట్ మీరు చేయాలన్నమాట. చేసిన తర్వాత 15 to 30 minutes గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత మీరు ఈజీగా డ్యూటీలకి, మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా ఎర్లీగా లేవడం వలన ఇంకో పెద్ద యూజ్ కూడా మీకు ఉంది. అదేంటంటే, మీరు మార్నింగ్ లేవగానే 4 to 5 గ్లాస్ వాటర్ తాగుతారు కదా, అప్పుడు ఏమవుతుందంటే మీకు వెంటనే 2 times కానీ 3 times కానీ యూరిన్ వెళ్లాల్సి వస్తుంది, ఓకేనా? అదే కానీ మీరు డ్యూటీకి వెళ్లాల్సిన టైంలోని హాఫ్ అన్ అవర్ ముందు లేచేసి ఈ 4 to 5 గ్లాస్ వాటర్ తాగేసి మీరు తొందరగా ట్రీట్మెంట్ చేసుకొని టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు డ్యూటీలో పెద్ద సమస్యగా ఈ యూరిన్ పాసింగ్ అనేది మారుతుంది అనమాట. ఎందుకంటే మీరు డ్యూటీ చేస్తారా, మాటికి లేచి వాష్రూమ్కి వెళ్తారా, అవునా కదా? కాబట్టి మీరు 2 hours బిఫోర్ లేచి ఇలా వాటర్ తాగడం వలన మీరు ఇంట్లో ఉండగానే మీ యూరిన్ పాసింగ్ అనేది అయిపోతుంది అనమాట. 2 times కానీ 3 times కానీ 4 times కానీ మీరు ఇంట్లో ఉండగానే మీలో ఉన్న, మీ బాడీలో ఉన్న వాటర్ పర్సెంటేజ్ తగ్గి మీకు ఆ యూరిన్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ నార్మల్ గా మీరు వెళ్ళి మీ డ్యూటీ కావచ్చు, మీరు ఏదైనా దూర ప్రయాణాలు కావచ్చు, ఏదైనా సరే మీరు హ్యాపీగా చేసుకొని రావచ్చు అనమాట, ఓకేనా? ఇది ఒక పెద్ద యూజ్ మార్నింగ్ లేవడం వలన. ఇంకొక విషయము, ఈ పైల్స్, ఫిస్టులా, కాన్స్టిట్యూషన్ తో బాధపడే వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా మంచిది అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవడము, ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ చేయడము, యోగా చేయడము, తర్వాత మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తినడము, ఇవన్నీ ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు అనమాట. జస్ట్ ఓన్లీ పేషెంట్స్ మాత్రమే కాదు, ఓకేనా? ప్రతి ఒక్కరు చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.